ప్రగతి హెర్బల్ గార్డెన్ రిసార్ట్ ఇది 1995లో పొద్దుటూరు గ్రామం రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ శంకరపల్లి మండలంలో స్థాపించబడింది. ఈ స్థాపించే ముందు మేము 4 విషయాలు మేము గుర్తుపెట్టుకుని చేసాం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచానికి ఎన్ని ముప్పులు ఉంటాయి, ఎప్పుడు నిన్న ఇవాళ రేపు. ప్రపంచంలో ఎప్పుడు 2 ముప్పులు ఉంటాయి. ఒకటి ఆకలి, 2 పర్యావరణ ముప్పు. ఈ రెండిటికి సొల్యూషన్ ఏంటి? ఈ సొల్యూషన్కి మన భారతదేశంలో ఈ క్లైమాటిక్ కండిషన్లో ఏ విధంగా మనం ఈ రెండింటిని అధిగమించాలి అంటే ఆకలి, పర్యావరణ ముప్పు. మనం చూసాం, మన భారతీయ సంస్కృతే ఒక గొప్ప సంస్కృతి అనేది అప్పుడు తెలిసిందనమాట. ఏంటి? గో సంరక్షణ, వృక్షో రక్షతి రక్షితః. ఇది ఒకటే, దాని గురించే మీకు అన్ని విధాలుగా మీకు పాడి పంటకు వచ్చింది కూడా అదే. పాడి అంటే ఆవు, పంట అంటే చెట్టు. ఈ రెండింటిని రక్షించే దీనివలన మీకు భూమి సస్యశ్యామలంగా అవుతుంది. ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్కి అవసరం లేదు. దాని నుంచి మనం ఏమిటి ముందుకు వెళ్ళటానికంటే 4 తీసుకున్నాం. ఒకటి, ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రతి చోట మనం ఫెర్టైల్ ల్యాండ్స్లోనే పండిస్తాం అనేది లేదు. 2, వాటర్ డిప్లీట్ అయి ఉండాలి, అంటే వాటర్ స్కేర్సిటీ అనేది అది. 3, సిటీకి దూరంగా ఉండాలి. 4, హైవేకి దూరంగా ఉండాలి. 1995లో దాన్ని తీసుకుని మనం ముందుకు వచ్చాం. ఆ రోజు మేము ఖర్చు పెడుతుంటే అక్కడ అంటే ఎప్పుడు దున్నిన పొలాలు కాదు, దున్నా ఎప్పుడు గరికి కూడా మొలిసింది లేదు అక్కడ. ఈరోజు కూడా పక్కమంటే ల్యాండ్ చూస్తే వాటిలో ఎక్కడ చెట్టు ఏముండదు. ఒక వేప, ఒక చండ్ర, ఒక మోదుగా, ఇవి తప్ప నుంచి వేరే కల్టివేషన్కి పనికిరాదని ఆ చుట్టుపక్కల 15 విలేజెస్ దే స్టాప్డ్. దే ఆర్ నాట్ ట్రైడ్ ఫర్ ఎనీ కల్టివేషన్. అక్కడ కల్టివేషన్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మేము వాటర్ హార్వెస్టింగ్ మొదలుపెట్టాం. అప్పుడు 1998 వరకు ఆంధ్రప్రదేశ్లో వాటర్ హార్వెస్టింగ్ అనేది అది లేదు. మేము 95లో మేము స్టార్ట్ చేసినాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ స్పెషల్ సెక్రటరీ సాంబశివరావు గారు, వీళ్ళంతా దీని మీద ఇదేదో బాగుంది అని గ్రీన్ అండ్ క్లీన్ అనేది రావటం కూడా ఈ ప్రగతి నుంచే మొదలైంది. టూరిజం కూడా, రియల్ టూరిజం స్టార్టెడ్ వెన్ యూ స్టార్టెడ్ ప్లాంటేషన్. అక్కడే ఒక ఆయుర్వేదం అని, బికాజ్ మేము వెళ్ళిందంతా హెర్బల్ గార్డెన్ రిసార్ట్ అంటే హెర్బల్స్తోనే మనం ప్లాంటేషన్ చేసుకుంటూ 7% కన్స్ట్రక్షన్ ఏరియా, 93% గ్రీనరీ, ఇది కాన్సెప్ట్తో మనం వెళ్ళాం. పెద్దానికి ఒక బిజినెస్ అనేదానికి ఒక డబ్బు అవసరం, సెల్ఫ్ సస్టైన్ కావాలి, దీన్ని ఒక మార్గదర్శకంగా ఇవ్వాలి అనే దాంట్లో ఫస్ట్ 3 years ఎవ్రీబడి డిస్కరేజ్ చేశారు. ఇక్కడ ఏమి లంగర్ హౌస్ నుంచి ప్రగతి రిసార్ట్స్ రావాలంటే ఒక వెహికల్ కానీ ఒక స్కూటర్ కానీ క్రాస్ అవటం అనేది ఉండేది కాదు. అట్లాంటి సమయం ఈరోజు ఎలా ఉందంటే అది వెరీ ఫెర్టైల్ ల్యాండ్ అని, అది వెరీ అబండెంట్ వాటర్ అని, ఎంతో ఇప్పుడు మనకి ఎవరు ప్రపంచంలో ఎవరు వచ్చినా, మనం అగ్రిబయోటెక్ కాన్ఫరెన్స్ చేసినా 65 కంట్రీస్ నుంచి వచ్చారు. అట్లాగే మీకు ఈ అగ్రికల్చర్ మీద, సేంద్రీయ వ్యవసాయం మీద మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ చేస్తాం. అక్కడ చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చి చూస్తే ఒక ముగ్ధులు అవుతారు. ఎందుకంటే కాలుష్య రహిత వాతావరణం అనేది మనం తీసుకురాగలిగాం.